చాలామందికి మూతి ముడుచుకోవడం అనేది ఒక హ్యాబిట్ ఉంటుంది అనమాట. అలగడం అనేది ఒక హ్యాబిట్. సంఘంలో ఉన్న వాళ్ళకైతే మరీ ఎక్కువగా ఉంటాయి ఏమంటే ప్రతిదానికి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, పాట ఇవ్వకపోయినా అలుగుతారు. కొంతమంది వాక్యం చదవద్దన్నా అలుగుతారు. కొంతమందికి పెత్తనం ఇవ్వకపోతే అలుగుతారు. అహాబు లాంటి వారు ఈరోజు చాలామంది సంఘాల్లో కనిపిస్తూ ఉంటారు. ఇతని పరిస్థితి ఏంటంటే మూతి ముడుచుకుంటాడు ఎప్పుడు కూడా మూతి ముడుచుకుని మూలన కూర్చుని ఏడుస్తూ ఉండడమే అతని పని. అలుగుతానే ఉంటాడు. ఈ రోజున చాలామంది అలిగే వాళ్ళు ఉంటారు సంఘాల్లో. జాగ్రత్త, అలగకండి. దేవుని మందిరాల్లోనికి వచ్చిన తర్వాత మీరు మీ బాధ్యత ఏదైతే ఉందో అది ఎవరు అప్పగించకపోయినా మీరు చేయడంలో నమ్మకంగా ఉండండి. ఒకరిస్తే వచ్చేది కాదు బాధ్యత, ఒకరిస్తే వచ్చేది కాదు అధికారం. దేవుని సంఘములు అందరికీ దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఎవరో వచ్చి చేస్తున్నారనే అలుగులు ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు.